మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా మనల్ని అలాగే చూస్తూ ఉంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది మనం డైలీ చేసే యాక్టివిటీస్ పాయింట్ టు పాయింట్ మనకు చెప్తే చాలా భయంగా ఉంటుంది కదా. అలాంటి ఇన్సిడెంటే న్యూ జెర్సీలో జరిగింది. అది అందరినీ షాక్ కి గురి చేసింది. అండ్ ఆ ఇన్సిడెంట్ ఈ రోజుకి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యక ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఆ ఇంటి పేరు బోల్వార్డ్ 657. అది వెస్ట్ ఫీల్డ్, న్యూ జెర్సీలో ఉంది. యాక్చువల్లీ ఈ ఏరియా యుఎస్ఏలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఏరియా. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్. అది 2014వ సంవత్సరం. డెరెక్ బ్రాడర్స్ ఇంకా మారియా ఆ వెస్ట్ ఫీల్డ్ ఏరియాలో ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు. కొనుక్కున్న ఇంటికి బోల్వార్డ్ 657 అని పేరు పెట్టారు. ఈ ఇంటిని $13 లక్షలు పెట్టి కొన్నారు. చాలా హ్యాపీగా ఇల్లు కొన్నారు. కానీ అనుకున్నంత హ్యాపీగా అయితే తర్వాత లేరు. ఇల్లు కొన్నాక డెరెక్ ఒక 3 డేస్ తర్వాత ఇంటి పరిసరాలు చూడటానికి వెళ్ళాడు. అక్కడ తనకి మెయిల్ బాక్స్ లో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ మీద ద న్యూ ఓనర్ అని రాసింది. ఓపెన్ చేస్తే అలో మీ టు వెల్కమ్ యూ టు ద న్యూ నైబర్హుడ్ అని ఉంది. 110 సంవత్సరాల పాటు ఈ ఇంటిని మేమే చూసుకుంటున్నాం. ఈ ఇంటికి మేము ప్రొటెక్టర్స్ అని కూడా రాసింది. ఈ ఇంటికి ఎందుకు వచ్చారు అనే లాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఆ లెటర్ లో ఉన్నాయి. డెరెక్ సాధారణంగా ఇదేంటి ఇలా అడుగుతున్నారు, ఎవరో ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది తప్పు అయింది. ఈ లెటర్ ఎవరు పంపుతున్నారో వాళ్ళు డెరెక్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగేవి. వాళ్ళ ఇంట్లో ఏం జరిగేవో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకు వచ్చిన లెటర్స్ లో అలానే రాసి ఉండేది. ఒకసారి ఆ ఇంట్లో ఒక స్ట్రేంజ్ లెటర్ దొరికింది. ఆ లెటర్ లో డెరెక్, దిస్ హౌస్ నీడ్స్ న్యూ బ్లడ్ అని రాసి ఉంది. నీ చిల్డ్రన్ ఎలా ఉంటారో నేను తెలుసుకుంటాను, తొందరలోనే నా దగ్గరికి రప్పించుకుంటాను అని కూడా రాసి ఉంది. ఆ లెటర్ చూడగానే డెరెక్ కి నోటి నుండి మాట రాలేదు. అప్పుడు అర్థమైంది ఇదంతా ప్రాంక్ కాదు అని. బోల్వార్డ్ 657 విండో నుండి బయటికి చూస్తే నేను కనిపిస్తాను అని ఒక లెటర్ లో రాసి ఉంది. కానీ విండో నుండి బయటికి చూస్తే వేలల్లో జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంతమందిలో ఆ వ్యక్తి ఎవరు అని కనుక్కోవడం చాలా కష్టం. ఆ లెటర్స్ ఎండింగ్ లో వెల్కమ్ మై ఫ్రెండ్స్, లెట్ ద పార్టీ బిగిన్స్ అని కూడా రాసి ఉండేది. అండ్ లెటర్స్ లో సైన్ చేసే చోట ద వాచర్ అని రాసి ఉండేది. డెరెక్ వెంటనే తన పాత ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ వైఫ్ కి జరిగిందంతా చెప్పాడు. డెరెక్ అండ్ మారియా కలిసి ఆ పాత ఇంటి ఓనర్స్ అయిన జాన్ అండ్ ఆండ్రియాకి లెటర్ రాశారు. మాకు ఇలా లెటర్స్ వస్తున్నాయి, అసలు ఏంటి ప్రాబ్లం అని. కానీ ఆ పాత ఇంటి ఓనర్స్ అయిన జాన్ అండ్ ఆండ్రియా మాత్రం మేము ముందు 23 సంవత్సరాలు ఉన్నాం, కానీ మాకు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. కాకపోతే మేము ఇల్లు ఖాళీ చేద్దాం అనుకునే ఒక 1 వీక్ నుండి ఈ లెటర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు. పాత ఇంటి ఓనర్స్ అండ్ కొత్త ఓనర్స్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు ఈ లెటర్స్ గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. ఒకరోజు మారియా ఇల్లు క్లీన్ చేసి మెయిల్ బాక్స్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఇంకో లెటర్ ఉంది. ఓపెన్ చేసి చూస్తే, మీరు ఈ ఇంట్లోకి రాకుండా ఉండాల్సింది, కానీ వచ్చారు. మీ పిల్లలు చాలా బాగున్నారు, వాళ్ళ పేర్లు కూడా బాగున్నాయి, వాళ్ళని బేస్మెంట్ లోకి వెళ్లి ఆడుకోమనండి, అక్కడ ఇంకా బోల్డ్ సీక్రెట్స్ ఉన్నాయి అని రాసింది. వీటితో పాటు ఇంకా చాలా డీటెయిల్స్ రాసి ఉంచారు. అవేంటంటే ఎవరెవరు ఎక్కడ ఏ పొజిషన్ లో పడుకున్నారు అని కూడా ఆ లెటర్ లో మెన్షన్ చేసి ఉంది. దీంతో డెరెక్ భయపడి పిల్లల్ని పాత ఇంట్లోనే ఉంచేశాడు. కొన్ని రోజులు కొత్త ఇంటికి వెళ్ళలేదు. డెరెక్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పాత ఇంటిని కూడా అమ్మేశాడు. కొత్త ఇంట్లో దిగలేదు. కొన్ని రోజులు మారియా వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ కొత్త ఇంటికి మెయింటెనెన్స్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల కపుల్ ఇద్దరు బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఒక 6 నెలలు అయ్యాక డెరెక్, మారియా ఆ ఇంటిని అమ్మేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ ఇల్లు కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆ లెటర్స్ మ్యాటర్ దాచేసిన రోజుకి ఒక పుకారు క్రియేట్ అయ్యేది. అలాగే ఆ ఇంట్లో ఏదో ఉంది అనుకున్నారు. ఎంత తక్కువకి అమ్ముదామని ట్రై చేసినా కూడా కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అయినా ధైర్యం చేసి డెరెక్ ఆ లెటర్స్ గురించి అందరికి చెప్పేశాడు. అది తెలియగానే ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఎవరు ఉండేవారు కాదు. ఇలా 1 year అయిపోయింది. తర్వాత డెరెక్, మారియా ఆ ఇల్లు అమ్మిన వాళ్ళ మీద లీగల్ కేసు వేశారు. లెటర్స్ గురించి తెలిసినా మాకు చెప్పకుండా ఇల్లు అమ్మారు అని. ఆ పాత ఓనర్స్ కోర్టులో మాకు వచ్చిన లెటర్స్ అన్ని పాజిటివ్ గానే వచ్చాయి, ఇన్ని రోజులు ఇల్లుని చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్, మిమ్మల్ని మిస్ అవుతాను అని ఆ లెటర్స్ లో రాసి ఉండేవని చెప్పారు. ఈ విషయం మీడియాకి తెలిసింది, వరల్డ్ వైడ్ వైరల్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక లెటర్ కూడా వచ్చింది. ఆ లెటర్ లో వాళ్ళ ఇల్లు పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ లో వాళ్ళ బాబు కూడా ఉన్నాడు. ఆ పెయింటింగ్ ని ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి నుండి చూస్తే మాత్రమే కరెక్ట్ గా ఆ యాంగిల్లో వేయగలుగుతారు. ఆ ఎదురుగా ఉన్న ఇంట్లో ఒకతను మాత్రమే ఉంటాడు. అతని పేరు మైకేల్ లాంగ్ఫోర్డ్. అతను కొంచెం మెంటల్. ఎప్పుడు పడితే అప్పుడు వేరే వాళ్ళ ఇళ్లకి వెళ్లిపోయేవాడు. డెరెక్ కి అతని మీద డౌట్ వచ్చింది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. కానీ ఏం ప్రూఫ్స్ లేక మైకేల్ ని రిలీజ్ చేసేశారు. తర్వాత 2-3 years అయ్యాక కూడా ఎవరో అతను తెలియలేదు. ప్రైవేట్ ఏజెన్సీస్ ని కూడా పెట్టారు, అయినా నో యూస్. పోలీసు వాళ్ళు మాత్రం తర్వాత ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని పెట్టారు.
ఆ డిటెక్టివ్ ఆ లెటర్స్ అని అబ్జర్వ్ చేస్తే ఒక లెటర్ లో DNA శాంపుల్ దొరికింది. అది టెస్ట్ చేస్తే లెటర్స్ రాస్తుంది ఒక లేడీ అని తెలిసింది. లేడీ అనగానే మైకిల్ కజిన్ మీద డౌట్ పడ్డారు. ఎందుకంటే ఆవిడ ఒక ప్రాపర్టీ డీలర్. చాలా ఇయర్స్ నుండి ఆ ఇల్లుని కొనడానికి ట్రై చేస్తుంది. కానీ డెరెక్ కొన్నాడని తెలిసి ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది. కానీ పోలీసులు ఎంక్వైరీ చేసి తను కల్ప్రిట్ కాదు అని డిసైడ్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు కి ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఆ ఇంటిని కొనడానికి ఒకరు ముందుకొచ్చారు. ఇంకొంతమంది అయితే డెరెక్కే కావాలని లెటర్స్ రాస్తున్నాడేమో అని చెప్పి అనుకున్నారు. ఆ ఇంటి దగ్గరలో ఎప్పుడు ఒక కార్ పార్క్ చేసి ఉండేది. ఆ కార్ ఒక అమ్మాయిది. ఆ అమ్మాయిని వెళ్లి ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ ఆ అమ్మాయికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత ఫైనల్ గా డెరెక్ ఆ ఇల్లుని అమ్మేశాడు. కొత్తగా దిగిన వాళ్ళు ఆ లెటర్స్ లో ఏం చేయమని వస్తే అదే చేస్తూ ఉన్నారు. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ లెటర్స్ ని చాలా జాగ్రత్తగా ఏదో దేవుడు పంపిన లెటర్స్ లా ట్రీట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ లెటర్స్ ఎవరు పంపిస్తున్నారు అనేది ఒక మిస్టరీనే. జనరల్ గా మనం ఒక పని చేస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా చూస్తేనే మనకు అదోలా అనిపిస్తుంది. ఒకసారి మీరు ఆ ఇంట్లో ఉన్నట్టు ఊహించుకోండి. అలా మీకు ఎవరైనా లెటర్స్ రాస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. 2014లో న్యూ జెర్సీలో ఈ ఇల్లు చూస్తే అందరూ భయపడిపోయేవారు. అండ్ ఫైనల్ గా పోలీసులు కూడా ఈ కేసుని సాల్వ్ చేయలేకపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి మా వీడియోస్ రీచ్ అవుతాయి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.